ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో సఫల ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ప్రారంభము మరియు ముగింపు తేదీల గురించి, పారణ సమయము, ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. ఏకాదశి ఉపవాసము నెలకు 2 సార్లు ఆచరిస్తాము. అందులో ఒకటి శుక్లపక్షంలోని ఏకాదశి రోజున, మరొకటి కృష్ణపక్షంలోని ఏకాదశి రోజున. అయితే ప్రతి ఏకాదశికి దాని సొంత ప్రాముఖ్యత ఉంది. అందులో మార్గశిర మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అంటాము. ఈ రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించడము, ఉపవాసం ఉండడం వల్ల మనిషి ప్రతి పనిలో విజయం సాధిస్తాడు. శ్రీహరి అనుగ్రహం వల్ల జీవితంలో సుఖశాంతులు ఉంటాయి. 2024 సంవత్సరంలో సఫల ఏకాదశి శ్రీ క్రోధి నామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతు, మార్గశిర మాసము. సఫల ఏకాదశి కృష్ణపక్షము 25వ తేదీ డిసెంబర్ 2024 బుధవారం రాత్రి 10:29 ప్రారంభమై 26వ తేదీ డిసెంబర్ 2024 గురువారం మధ్యాహ్నము 12:43 ఏకాదశి తిథి ముగుస్తుంది. 25వ తేదీన ఏకాదశి తిథి రాత్రి ప్రారంభమైనందున 26వ తేదీన సఫల ఏకాదశిని ఆచరించాలి. పారణ సమయము 27వ తేదీ శుక్రవారము ఉదయం 7:12 నుంచి 9:16 వరకు. సఫల ఏకాదశి మహత్యాన్ని పాండవుల అగ్రజుడైన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పినట్టు శాస్త్రాలు చెప్తున్నాయి. మార్గశిర మాసంలో వచ్చే బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు. ఈ రోజున నిష్ఠతో ఉపవాసం చేసి జాగరణ చేసిన వారికి శ్రీ మహావిష్ణువు ముక్తి లభిస్తుంది. శ్రీ మహావిష్ణువును ఉసిరితోనో దానిమ్మ పండుతోనో పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. ఈరోజు జాగరణ చేసి ఆలయాల్లో దీపాలు వెలిగిస్తే 5000 సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం దక్కుతుంది. దీనికి సమానమైన యజ్ఞం కానీ తీర్థం కానీ లేదని చెప్పబడింది. సఫల ఏకాదశి విశిష్టతను చాటి చెప్పే కథను శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పినట్టు కథలు ఉన్నాయి. పూర్వము చంపావతి నగరంను మహిష్మతుడు అనే రాజు పాలించేవాడు. అతనికి లుంబకుడు అనే కుమారుడు ఉండేవాడు. లుంబకుడు అధర్మవర్తనుడై జీవించడంతో కుమారుణ్ణి కూడా చూడకుండా రాజు వాణ్ణి రాజ్య బహిష్కరణ శిక్ష విధించాడు. లుంబకుడు అడవుల పాలై ఆహారము దొరకక తన పరిస్థితికి పశ్చాత్తాపపడుతూ మర్రి చెట్టు వద్ద రాత్రంతా గడిపి ఏమీ తినకుండా చింతిస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. ఉపవాసంను అప్రయత్నంగా పాటించడంతో శ్రీహరి ప్రత్యక్షమై రాజ్యాన్ని ప్రసాదించినట్టు పురాణాలు చెప్తున్నాయి. లుంబకుడు సక్రమమైన పరిపాలన చేసి మరణానంతరము వైకుంఠానికి చేరుకున్నాడు. ఈ ఏకాదశి వ్రత మహిత్యాన్ని పరమశివుడు స్వయంగా పార్వతికి చెప్పినట్టు పద్మ పురాణం చెప్తుంది. అందుకే ఈ రోజున తెలిసి కానీ తెలియక కానీ ఉపవాస దీక్షను చేస్తే పుణ్యలోకాలను పొందుతారు. వైకుంఠ ప్రాప్తి, ఐశ్వర్యం కలుగుతుంది శ్రీకృష్ణుడు పాండవులతో చెప్పాడు.